శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 16వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున మీనరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున వీరితో గొడవ జరగబోతుంది, తస్మాత్ జాగ్రత్త. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు తదితర వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. విద్యార్థులకు సమయం చాలా బాగుంటుంది. ఓర్పు సంయమనంతో పని చేయండి. జీవిత భాగస్వామి కెరియర్ లో అద్భుత అవకాశాలు పొందబోతున్నారు. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచుతుంది. జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తారు. మీ పని భారం తగ్గుతుంది. అలాగే ప్రేమికులతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. వివాదాస్పద విషయాలపై కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తిని సానుకూలంగా ఉపయోగించలేరు. మీకు ఓపిక తగ్గుతుంది. స్వార్థపూరిత వైఖరి కారణంగా ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. పాత తప్పుడు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది. చేదు భాషను ఉపయోగించడం మానుకోండి. మందుల ఖర్చులు పెరుగుతాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనులు పూర్తి చేయడానికి చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ తలపై కొన్ని పెద్ద ఖర్చులు ఆర్థిక అసమతుల్యతను కలగజేస్తాయి. శ్రామిక వ్యక్తులు పనిలో ఎలాంటి అజాగ్రత్త, సోమరితనానికి దూరంగా ఉండండి. లేకపోతే యజమాని కోపానికి గురి అవుతారు. ఒక వ్యక్తి నుండి సాయం మరియు మద్దతు ఆశిస్తున్నట్లయితే అదే వ్యక్తులు ఈ సమయంలో మీకు ద్రోహం చేస్తారు. దీనివల్ల మీ మనసు కొంచెం విచారంగా ఉంటుంది. ఎవరైతే నా వారు అనుకుంటున్నారో వారు మీకు ద్రోహం చేస్తారు. కావున జాగ్రత్త, ఎవరిని నమ్మొద్దు. ఈ విషయంలో మీరు మీ యొక్క కెరియర్, వ్యాపారానికి సంబంధించి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ద్వారా స్వీయ ఆధారపడడానికి ప్రయత్నం చేస్తారు. విశేషం ఏమిటంటే పెద్ద నిర్ణయాలు కూడా మీ జీవితంలో పెద్ద సానుకూల ఫలితాలు తెస్తాయి. చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని కలుసుకుంటారు. కొన్ని పవిత్రమైనటువంటి పండుగల్లో పాల్గొనే అవకాశం పొందుకుంటారు. కష్ట సమయాల్లో ప్రేమ లేదా జీవిత భాగస్వామి మీ బలం అవుతారు. ఈ రోజున మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా గొడవలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది. చాలా అప్రమత్తంగా ఉండండి. ఓపికగా ఉండండి. అదేవిధంగా ఈ రోజు ఈ రాశి వారు జీవిత భాగస్వామితో లేదా అత్తమామల కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. కావున మాట జాగ్రత్త. మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. స్వార్థపూరిత వైఖరి వల్ల ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. తప్పుడు నిర్ణయాల వల్ల మీరు నష్టపోవాల్సి రావచ్చు. కావున జాగ్రత్త అవసరం. చేదు భాష ఉపయోగించడం మానుకోండి. జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.